తప్పినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనుషులు అదుపు తప్పితే అది ఖచ్చితంగా ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి వైసీపీ నాయకులకి మధ్య జరిగిన వివాదం, కొంతమంది చాలా ర్యాష్గా మాట్లాడడం, ప్రధానంగా తాడేపల్లి రూరల్ మండలం కుంచెనపల్లిలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఒక చిన్న వివాదం అయితే మొదలైంది. లోకేష్ అనుచరులు ప్రధానంగా దుర్భాషలాడుతూ ద్విచక్ర వాహనాలతో ఢీ కొట్టారు అనేది ఆ గాయపడిన వాళ్ళు చెప్తున్నమాట. మొత్తం ఈ దాడిలో 3 గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆయన కోమాలోకి వెళ్ళారని కూడా తెలుస్తోంది. అంటే స్థానికంగా సిఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలను కొందరు దొండగులు అడ్డుకున్నారు, ప్రచారం చేయొద్దని అన్నారట. ఆ సమయంలో మద్యం మత్తులో 2 వీలర్పై వచ్చిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను ఘెరావ్ చేస్తూ లోకేష్ గెలవాలి అంటూ కేకలు వేస్తూ జై లోకేష్ జై లోకేష్ అంటూ ఆ ద్విచక్ర